ప్రార్థన టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రోజు నుండి ప్రతి సోమవారం రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు మార్పు అనే అంశము ప్రసారము చేయబడుతూ ఉంది. మార్పు అనే అంశం యొక్క ఉద్దేశం ఏమంటే, ఆది క్రైస్తవుల కాలములో ప్రయాణ సాధనములు కానీ మీడియా కానీ అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా టెక్నాలజీ అనేది అసలు ఉండడం లేదు. అయినా దేవుని ఆజ్ఞకు లోబడి అపోస్తలులు చీటీలు వేసుకొని వారికి సువార్తను ప్రకటించడానికి ఏ ప్రాంతం వెళ్ళాలని వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎన్నో శ్రమలకు కొనర్చి ఎన్నో హింసలు భరించి ఈ సువార్తను ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రపంచానికంతా సువార్తను అపోస్తలులు అందించినారు. మరి ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, మీడియా బాగా డెవలప్ అయింది. అదేవిధంగా ప్రయాణ సాధనాలు, ప్రపంచంలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా మంచి మంచి అవకాశాలు మనకు ఈనాడు ఉన్నాయి. అయితే ఈ సువార్త సందేశం అనేది మనం అనుకున్నంతగా ప్రజలలోకి వెళ్ళడము లేదు. కాబట్టి ఈ క్రీస్తు సందేశాన్ని ప్రజలకు చేరువలో, అంటే ప్రజల చెంతకు చేర్చడమే ఈ మార్పు అనే అంశం యొక్క ముఖ్య ఉద్దేశము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మార్పు అనే కార్యక్రమమును ప్రేక్షకులందరూ శ్రద్ధతో ఆలకించి బలమైన విశ్వాసులుగా ఎదగాలని యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక మనిషి చనిపోయినప్పుడు కోరిన చివరి కోరికను కుమారులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఆ కోరికను తీర్చినట్లయితే ఆ ఆత్మ ఎంతో సంతోషించేదిగా ఉంటుంది. అదేవిధంగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్షకుడు ఆత్మస్వరూపుడై మన మధ్యన ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువు సంతోషంగా ఉండాలంటే మనము ఆయన మనకు అనుగ్రహించినటువంటి చివరి కోరిక లేదా చివరి ఆజ్ఞ లేదా విశ్వాసులందరిపైన పెట్టినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నందు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మీరు సకల లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మనకు చెప్పబడి ఉంది. అనగా మీరు ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని యేసు ప్రభువు విశ్వాసులందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే, విశ్వాసం అంటే ఈ అంశంను నెరవేర్చడానికి విశ్వాసులందరికీ సాధ్యమా కాదా అనేది ఓసారి అనుకోవచ్చు. ఎందుకంటే సువార్తను ప్రకటించాలి అని అంటే బైబిల్లో మంచి జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, లేదంటే డబ్బైనా బాగా ఉండాలి. ఎందుకంటే డబ్బు బాగా ఉంది అని అంటే స్వస్థత కూటాలు ఏర్పాటు చేయొచ్చు, సువార్త కూటములు ఏర్పాటు చేయొచ్చు, లేదంటే టీవీ పరిచర్య చేయొచ్చు. ఈ విధంగా పరిచర్యల ద్వారా సువార్తను ప్రకటించవచ్చు. కానీ బైబిల్ నందు మంచి ప్రావీణ్యం లేదు, డబ్బు లేదు. అటువంటప్పుడు నేను సువార్తను ఏ విధంగా ప్రకటించగలను అని అనుమానం రావచ్చు. కానీ మనకు దేవుడు లేదా వాక్యము ఏమని సెలవిస్తుంది అని అంటే, మనము ఇందాక చెప్పుకున్నట్టు వాక్యంలో ఉంది, ప్రీచింగ్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ ఎవ్రీ క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ. అనగా సువార్తను ప్రకటించడము అనేది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అని మనకు
వాక్యము సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 16:15 తెలుపబడింది. మరి వాక్యం మనకు తెలుపబడింది. అటువంటప్పుడు మనకు జ్ఞానం లేదు, లేదంటే డబ్బు లేదు, లేదంటే చదువు లేదు అని అనుమానం ఉన్నప్పుడు మరి ఏ విధంగా మనం సువార్తను ప్రకటించాలి? ఇది సాధ్యమా అసాధ్యమా అని అంటే వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సాధ్యమే. ఎందుకంటే దేవుని వాక్యము పొల్లుపోదు, ఖచ్చితంగా అది నిజమైతేనే బైబిల్ గ్రంథంలో వాక్యం వ్రాయబడి ఉంది. విశ్వాసులమైన మనము సువార్తను ప్రకటించాలి అంటే ముఖ్యంగా మనకు 3 ఆయుధాలు కలిగి ఉండాలి. ఆ 3 ఆయుధాలు ఏవి అనగా, మొదటిగా ఒబే ద వర్డ్ ఆఫ్ లార్డ్, అంటే దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యానికి విధేయత చూపాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే, దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు కానీ రకరకాల ప్రయోజనాల కొరకు, స్వార్థం కొరకు మార్చడం కానీ, మన సొంత ప్రయోజనాల కోసం వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం కానీ ఇటువంటి చేయకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ రకంగా ఉందో అదే రకంగానే మనము బయలుపరచాలి, వాక్యాన్ని మార్చకూడదు అని మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మార్చకుండా వాక్యాన్ని ఒప్పుకోవాలి, వాక్యానికి విధేయత చూపాలి. ఇది మొదటి ఆయుధం. రెండవ ఆయుధం ఏమంటే బీ కేర్ఫుల్ అబౌట్ క్యారెక్టర్, అంటే గుణగణాలలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం. ఎందుకంటే ఒక విశ్వాసి లేదా ఒక బోధకుడికి మంచి గుణగణాలు ఉండాలి. ఆ గుణగణాలు లేనట్లయితే ఎంత వాక్యాన్ని చెప్పినా కానీ ఆ వాక్యం అనేది ఎవరు ఒప్పుకోరు. ఏ విధంగా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. నేను మొట్టమొదట క్రైస్తవులోకి వచ్చినప్పుడు ఒక చర్చికి వెళుతూ ఉండేవాడిని. ఆ చర్చిలో ఆరాధన అయిపోయి ఇంటికి వస్తూ ఉండగా ఒక బాగా పరిచయం ఉన్న వ్యక్తి నాకు ఎదురుపడి, అయ్యా నువ్వు చర్చికి వెళుతూ ఉన్నావు, ఏం ప్రయోజనము? ఆ చర్చి పాస్టర్ గారు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే నాకు వాళ్ళ పర్సనల్ అంశంలతో నాకు సంబంధం లేదు. చర్చికి వెళ్ళడం అనేది కేవలము ప్రార్థన చేసుకోవడంకు స్థలం కొరకే నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పినాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే, ఆ మనిషి క్యారెక్టర్ అనేది బాగలేదు అన్నప్పుడు మనము ఇట్లా చర్చికి పోయి వచ్చినాము, ఫలానా చర్చిలో నేను ఈ అంశాలు తెలుసుకున్నాను అని మనం ఎంత చెప్పినా వేరే వాళ్ళు వినరు. నువ్వు ఏం అంశాలు చర్చిలో నేర్చుకున్నావు, లేదంటే ఏం తెలుసుకున్నావు అనే విషయం కూడా ఎవరు అడగరు. కేవలము ఇప్పుడు ఎందుకనంటే ఈ సైతాను శోధన అనేది ఈ ప్రపంచమంతా రాజ్యం ఏలుతూ ఉంది. అటువంటప్పుడు వాక్యానుసారంగా వాక్యాన్ని మనం బయలుపరచాలంటే దానికి వ్యతిరేకమైన శక్తులు ఎన్నో విధాలుగా వచ్చేవిగా ఉంటున్నాయి ఈ కాలాల్లో. అటువంటప్పుడు మనము సువార్తను ప్రజలకు తెలియజేయాలన్నప్పుడు ఈ సాతాను శోధనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు ఆ క్యారెక్టర్ అనేది ఒక చిన్న తప్పు ఉన్నా కానీ ఆ చిన్న తప్పు వల్ల ఈ వాక్యాన్ని మనము చెప్పే విషయాలను ఎవరు అనుమతించరు, గ్రహించరు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని బోధకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్యారెక్టర్ గుణగణాల విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ క్యారెక్టర్, ఇది రెండవ ఆయుధము. అదేవిధంగా ఇక మూడవ విషయానికి వస్తే ఎవ్రీ డే ట్రై టు లివ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే ప్రతిరోజు వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని. అంటే ఈ విషయం ఎందుకు చెప్పబడింది అని అంటే, ఇందాక చెప్పినట్లు ఈ ప్రపంచమంతా సైతాను కబంధ హస్తాల్లో నింపబడి ఉంది. కాబట్టి ఈ సైతానుకు సంబంధించి కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు
సైతాను శోధన అనేటివి ప్రతి ఒక్కరికి సాధారణంగా వస్తూ ఉంటుంది. అది గృహాల్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, బయట సాధారణ జీవితాల్లో కావచ్చు, రకరకాల శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మానవ మాత్రమైనటువంటి మనకు ఖచ్చితంగా కోపాలు రావచ్చు, బీపీ పెరగవచ్చు, ఇలాంటి రకరకాలుగా వాక్యాన్ని ఉల్లంఘించే అవకాశాలు అనేటివి ఎక్కువగా సైతాను తెప్పించేవాడుగా మనకు ఉంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటప్పుడు వాక్యానుసారంగా మనము జీవించాలంటే ప్రతిరోజు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక సెల్ ఫోన్ మనం వాడాలి అని అంటే ప్రతిరోజు మనం ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినామంటే సెల్ ఫోన్ పనిచేస్తుంది, అది కంటిన్యూ ఉండదు ఆ రోజు వరకే. అదేవిధంగా మనము కూడా వాక్యానుసారంగా ప్రతిరోజు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మనము సువార్తను ప్రకటించే అంశంలో బలంగా ఉండగలము. కానీ ఈ సువార్తను ప్రకటించాలి అంటే డబ్బు కానీ బైబిల్ పరిజ్ఞానం కానీ ఏమీ అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఈ 3 ఆయుధాలను కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. పైన తెలిపిన 3 అంశాలు కూడా మన సొంత విషయాలకు సంబంధించినటువంటివి. ఇది సాధ్యమా కాదా అనే విషయానికి వస్తే కొంతమందికి అనుమానం రావచ్చు. ఈ 3 ఆయుధాలు అనేటివి నీ సొంత విషయానికి సంబంధించినవి. అటువంటప్పుడు ఈ 3 ఆయుధాలు కలిగి ఉంటే కూడా ఏ రకంగా నువ్వు సువార్తను ప్రకటించగలవు, లోకానికి సువార్తను ఏ రకంగా చెప్పగలవు అనే అనుమానం కూడా రావచ్చు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇతరులకు బోధించాలని అనుమానం రావచ్చు. అందుకు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందలి 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో మీరు సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో తప్పుపడతారు, దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయాల్లో మంచి ప్రవర్తన కలవారై ఉండమని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే, ఒకవేళ ఆఫీసులు కావచ్చు, మన వృత్తిపరంగా వ్యాపారాలు కావచ్చు, ఎక్కడైనా కానీ మనము మన ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే, ఉదాహరణకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సజెషన్ చెప్పాలన్నా ఫలానా వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి ఆయన చెప్పినది కరెక్టు అనే మారి అన్ని అనుకుంటారు మన సత్ప్రవర్తన ఉంది అని అంటే. ఆ విధంగా మన సత్ప్రవర్తన ఉండాలి అని మనకు ఇక్కడ ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ఈ సత్ప్రవర్తన రావాలి అని అంటే కూడా పై 3 ఆయుధాలు, ఇందాక చెప్పబడినటువంటి 3 ఆయుధాలు మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా సత్ప్రవర్తన అనేది వస్తుంది. ఆ సత్ప్రవర్తన అదేవిధంగా ఉదాహరణకు మనము మిషనరీలు మన భారతదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు గొప్ప ప్రసంగాలు పెట్టలేదు, లేదంటే బలవంతంగా విశ్వాసంలోకి రమ్మని వాళ్ళు బలవంతం చేయలేదు. కానీ వాళ్ళు చేసిందల్లా ఒకటే, సేవా కార్యక్రమాలు. వాటిలో ముఖ్యంగా విద్య, వైద్యం ఈ 2 అంశాలపై స్వార్థం లేకుండా, జాతి, మతము, భాష అనే తేడాలు లేకుండా ఈ విద్యను, వైద్యాన్ని ప్రతి ఒక్కరికి వాళ్ళు అందించడం జరిగింది. వారు చేసిన ఈ సత్క్రియలకు ఆకర్షితులై ఎంతోమంది ప్రభు మార్గంలోకి నడవడము జరిగింది. కాబట్టి ఈ 3 ఆయుధాలను మనం కలిగి ఉన్నట్లయితే మనకు తెలియకుండానే మన క్యారెక్టర్ మారుతుంది, మనం సత్క్రియలు చేయగలుగుతాము, లోకం మనల్ని గుర్తిస్తుంది, మనం తెలియజేసే వాక్యాన్ని కూడా వినవాళ్ళుగా ఉంటారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కావచ్చు, లేకుంటే నిజ జీవితంలో కావచ్చు, ఎంతోమంది జీవితాలు మనకు ఈ విషయాలపై సాక్ష్యమిస్తూ ఉన్నాయి.
ఉదాహరణకు మనము అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే ఆయన ఒక గొప్ప బోధకుడు, గొప్ప జ్ఞాని, గొప్ప రచయిత. అయితే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వెలుగులోకి రావడానికి కారణం ఎవరు? ఆ కారణం అనేది బర్నబా అనే వ్యక్తి. అంటే బర్నబా అనే ఒక వ్యక్తి లేకుంటే ఈ పౌలుకు సంబంధించినటువంటి ఇంత గొప్ప జ్ఞానం కావచ్చు, గొప్ప రచయిత కావచ్చు, గొప్ప బోధకుడు, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చిండేది కాదు. కాబట్టి ఈ బర్నబా ఇంత గొప్పతనం కారణం బర్నబాను గురించి చాలామందికి తెలియదు. ఏ విధంగా అంటే ఒక పూలదండ ఉంది అని అంటే అది మల్లెపూల దండన, గులాబీ పూల దండన అనే అంశము ఆ పువ్వును బట్టి మనం చెప్పగలుగుతున్నాము. కానీ ఆ దండ అనేది నిలబడడానికి కారణమైనటువంటి దారం గురించి ఎవరు ఆలోచించరు, ఎవరికి తెలియదు. అదేవిధంగా బర్నబా యొక్క జీవితం కూడా అనేకులను ఆయన రక్షణలోకి నడిపించినాడు. అనేకులు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను ఆదుకున్నాడు, సమస్యల్లో ఉన్న వాళ్ళను ఆదుకున్నాడు. ఎంతోమందిని బోధకులను కావచ్చు, విశ్వాసులను కావచ్చు ఉత్సాహపరచడం జరిగినది. కాబట్టి ఇన్ని రకాలుగా సువార్తకు ముందుకొస్తూ ఉన్నటువంటి వ్యక్తిని గురించి మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు మనము బర్నబాను గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. బర్నబా అనే వ్యక్తిని గురించి మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36 నుండి 56 వచనములలో మనకు తెలుపబడి ఉంది. ఈ బర్నబా వచ్చేసి సైప్రస్ దేశములో లేవి వంశమునందు మంచి సంపన్న కుటుంబంలో జన్మించిన గొప్ప వ్యక్తి. ఇతను క్రీస్తు శకము 29-30 సంవత్సరముల మధ్యన ఆ ప్రాంతములో పెంతెకోస్తు పండగ అనంతరము క్రైస్తవుడుగా మారిపోయి తనకున్నటువంటి ఆస్తినంతా అమ్మి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సువార్త సేవ కొరకు ఆస్తమ్మగా వచ్చిన డబ్బునంతా తీసుకొని వచ్చి అపోస్తలకు అప్పగించడం జరిగినది. ఇతను కూడా సువార్త సేవలో తనను తాను ప్రభువునకు అప్పగించుకున్నాడు. తర్వాత ఈ బర్నబాను తెలుసుకోవాలంటే బర్నబా అని అంటే అర్థమేమి? ఉత్సాహపరిచేవాడు, మంచివాడు అని అర్థము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 అధ్యాయాలలో ఈ విషయం మనకు తెలుపబడింది. పెంతెకోస్తు పండగ తరువాత రూపొందించబడినటువంటి క్రీస్తు సంఘము, ఆది క్రైస్తవ సంఘములో ఈ బర్నబా వచ్చేసి ఎంతో ముఖ్యుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ విశ్వాస సంఘములో ఏ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళంటే ఒకే మనస్సు, ఒకే హృదయముతో జీవిస్తూ ఉండేవాళ్ళు. వారికి ఉన్నదంతయు అందరూ పంచుకునేవాళ్ళు. కాబట్టి దేవుడు కూడా తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారిపై కుమ్మరిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి కొదవ లేదు. ఈ బర్నబా అంటే ఉత్సాహపరిచేవాడు అని అర్థము. ఈ బర్నబా వచ్చేసి తన పేరుకు తగినట్లుగా జీవించే వ్యక్తి. ఏ విధంగా అంటే అవసరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి సహాయపడుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ ఉండే గొప్ప వ్యక్తి. అపోస్తలుడు ఏ రకంగా సహాయం చేస్తున్నాడు అనే విషయాలన్నీ మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు ఎన్నో సంఘటనలు మనకు విషదపరుస్తూ ఉన్నాయి. వాటిని గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. సౌలును గొప్ప బోధకునిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించినాడు. ఈ విషయాన్ని కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము తెలుసుకుందాం.
పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనంలో ఏమని తెలుపబడిందంటే, క్రైస్తవ సంఘమును నాశనం చేయుచు క్రైస్తవులను ఇంటింట్లో జొరబడి స్త్రీలైతేమి, పురుషులైతేమి, పిల్లలనైతేమి ఇండ్లలోంచి బయటికి ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేస్తుండేవాడు, చంపుతూ ఉండేవాడు. క్రైస్తవుడు అని కనిపించినాడు అని అంటే అతన్ని చంపడం, అంటే క్రైస్తవులకు బద్ధ వ్యతిరేకిగా ఉండే వ్యక్తి ఈ సౌలు. అటువంటి సౌలు ఒకరోజు యేసు దర్శనం జరిగినది. పునరుత్థానుడైన యేసు దర్శనం జరిగి హృదయ పరివర్తన చెందడం జరిగినది. తరువాత యేసును గూర్చి బలంగా ఆ రోజు ప్రారంభిస్తాడు, బోధించడం ప్రారంభిస్తాడు. కానీ దమస్కులో ఉన్నటువంటి యూదులు సౌలును నమ్మక అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ విషయాన్ని గమనించినటువంటి సౌలు దమస్కు నుంచి జెరూసలేమునకు పారిపోవడం జరిగినది. జెరూసలేములో యేసు ప్రభు శిష్యులైనటువంటి అపోస్తలుల దగ్గరికి వెళ్ళడము జరిగినది. కానీ ఆ యేసు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలు మరియు అక్కడున్న విశ్వాసులు అతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా మారినాను, రక్షణ జీవితంలో నడుస్తున్నాను అని అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఎందుకు అని అంటే సౌలు అంటే క్రైస్తవుల యొక్క విరోధి, దుర్మార్గుడు, హంతకుడు అని ప్రజల్లో అంతా, అక్కడ విశ్వాసులు అంతా బాగా ముద్రపడింది. కాబట్టి ఆయనను ఎవరు నమ్మడం లేదు, ఎవరి దగ్గరికి రానివ్వడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ బర్నబా అనే వ్యక్తి సౌలును దగ్గరికి తీయడం జరిగింది. తర్వాత ఆయనకు తోడుగా నిలబడినాడు, ఆయనకు ధైర్యం చెప్పినాడు. తర్వాత ఆయనతో కూడా ఉండి ఆయనకు సహకరించడం వల్ల ఈనాడు ఆ పౌలు గొప్ప బోధకుడు అయినాడు. ఈ విషయాలన్నీ మనకు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో బాగా వివరించబడినాయి. కాబట్టి ఈ సౌలు ఈరోజు గొప్ప బోధకుడుగా మన గ్రంథాల్లో కనిపిస్తున్నాడు అని అంటే అందుకు కారణము కేవలము బర్నబానే, కీలక వ్యక్తి బర్నబా. అదేవిధంగా సౌలును అపోస్తలులకు పరిచయం చేసిన వ్యక్తి కూడా బర్నబానే. ఏ విధంగానంటే మొట్టమొదట ఎప్పుడైతే జెరూసలేమునకు సౌలు వచ్చినాడో అపోస్తలు నమ్మలేదు, మిగతా విషయాలు ఎవరు ఆయనను దగ్గరికి తీయలేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బర్నబా దగ్గరికి తీసుకొని బర్నబా సౌలును అపోస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్ళి దమస్కులో యేసు ప్రభువును ఏ రకంగా ఆయన దర్శనం చేసుకున్నాడు, తర్వాత దమస్కులో ఆయన సువార్తను ఏ రకంగా ప్రకటించినాడు, ఆయన ఏ రకంగా హృదయ పరివర్తన చెందినాడు అనే విషయాలన్నీ బర్నబా అక్కడ ఉన్నటువంటి అపోస్తలులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు పూసగుచ్చినట్లు చెప్పడము జరిగినది. అప్పుడు అక్కడున్నటువంటి అపోస్తలు ఆయనను అంగీకరించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి జెరూసలేం అంతటా తిరిగి ప్రభునామమును ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు ఈ సౌలు. అదేవిధంగా తర్వాత అంత్యోకయలో క్రైస్తవ సంఘమును ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఈ బర్నబానే. ఈ విషయాన్ని కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ అధ్యాయం నుండి 24వ వచనాలలో మనకు తెలుపబడి ఉంది. స్టీఫెను మరణము అంటే స్టీఫెన్ను హత్య చేయడము, ఆ విధంగా ఆయన మరణించినప్పుడు అంత్యోకయలో ఎంతో గొప్ప హింసాకాండ జరిగినది. ఆ హింసాకాండలో విశ్వాసులంతా చెల్లాచెదరుగా అయిపోయినారు, దేశ దేశాలకు పారిపోవడము జరిగినది. ఈ విషయము యెరూషలేములో
క్రీస్తు సంఘం నాకు తెలిసి జెరూసలేంలో అపోస్తలులు ఉన్నారు. వాళ్ళకు తెలిసి వారు ఏం చేసినారంటే బర్నబా వాళ్ళ చింతనే ఉన్నాడు. అప్పుడు ఈ అంత్యోకయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము చెల్లాచెదరైపోయినది, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళాలి అని బర్నబాకు తెలియజేస్తారు అపోస్తలులు. వెంటనే బర్నబా అంత్యోకయకు వెళ్ళి అక్కడ చెల్లాచెదరైనటువంటి క్రీస్తు సంఘస్థులను వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా పిలుచుకొని రావడం జరిగింది. వేరే దేశాలకు పోయిన వాళ్ళు కావచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన కావచ్చు, అందరినీ అక్కడికి తీసుకొని రావడం జరిగినది. తర్వాత ప్రభువు పట్ల హృదయపూర్వకముగా విశ్వాసపాతులై ఉండవలెనని వారిని ప్రోత్సహించడం జరిగింది. వారితో కొంతకాలం ఉండి ఆ సంఘం బాగా అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళతో పాటు కలిసి ఉండడం జరిగినది. కాబట్టి ఆయన ఉన్నంత కాలంలో ఆ సంఘంలో కూడా విశ్వాసుల సంఖ్య కూడా ఎంతో గొప్పగా పెరిగిపోయినది. అక్కడున్న విశ్వాసులను ఉత్సాహపరిచి ప్రభు సేవలో ముందుకు నడిపించడము జరిగింది. కాబట్టి ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతో నిండి ఉన్నాడు అని మనకు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనకు తెలుపబడి ఉంది. కాబట్టి బర్నబా వలె పడిపోయిన వారిని ప్రోత్సహించే బలపరిచే వాళ్ళు ఈనాటి సంఘంలో మనకు ఎంతో అవసరము. ఇంకో గొప్పతనం ఏమంటే సౌలులో దాగి ఉన్నటువంటి బోధకుణ్ణి వెలికి తీసినటువంటి గొప్పతనం కూడా బర్నబాకే దక్కుతుంది. ఈ అంశం కూడా మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల్లో మనకు తెలుపబడి ఉన్నది. సౌలును ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ అతనికి కుడిభుజంలా నిలబడటం వల్లనే సౌలు అంత గొప్ప బోధకుడు అయినాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక మాటలో చెప్పాలంటే సౌలులో దాగి ఉన్న బోధకుణ్ణి వెలికి తీస్తాడు ఈ బర్నబా. అదేవిధంగా ఈ సౌలు బర్నబాలతో మార్కు వీళ్ళంతా కలిసి ముగ్గురు కలిసి సువార్తను ప్రకటించడానికి వెళతారు. ఈ విషయం కూడా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినది. బర్నబా, సౌలు, మార్కు వీళ్ళు ముగ్గురు కలిసి అంత్యోకయ నుండి సెలూసియాకు వెళ్ళి అక్కడి నుండి ఓడను ఎక్కి సైప్రస్కు వెళ్ళిరి. అక్కడి నుండి వారు దీవి అంతటా పర్యటించుచు సువార్తను బోధించినారు. ఈ సైప్రస్లోనే సౌలు తన రోమా పేరైన పౌలుగా పిలువబడతాడు. అప్పటి నుంచి సౌలు పౌలుగా పిలువబడతాడు. అదేవిధంగా క్రీస్తు శకము 47వ సంవత్సరం నుండి 49వ సంవత్సరం మధ్యకాలములో పౌలు, బర్నబా మొదటి సువార్త ప్రయాణము ప్రారంభించడము జరిగినది. వీరి యొక్క సువార్త ప్రయాణములో పౌలు, బర్నబా వీళ్ళతో పాటు మార్కు ముగ్గురు కలిసి సైప్రస్ నుండి సముద్ర ప్రయాణం చేస్తూ పెర్గాకు రావడం జరిగినది. ఈ పెర్గా ఎక్కడుంది? పంఫీలియాలో ఉన్నటువంటి పెర్గాకు వాళ్ళు చేరుకోవడం జరిగినది. కానీ ఆ పెర్గాకు చేరుకున్నప్పుడు మార్కుకు ఇంటి మీద బెంగ కావచ్చు, లేదంటే తన తల్లి అనారోగ్యంగా ఉండడం వల్ల కావచ్చు, అతను పెర్గా నుండి జెరూసలేమునకు వెనక్కు వెళ్ళిపోవడం జరిగింది. కానీ సౌలు, బర్నబా ఇద్దరు కలిసి సువార్త యాత్రలో ముందుకు వెళతారు. అంత్యోకయలో ఉన్నటువంటి పిసిదియా, ఇకోనియా, లిస్త్రా, దర్బే మొదలైన ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు సువార్తను బోధిస్తారు. అనేకులు యేసు ప్రభువును విశ్వసిస్తారు. ఈ విషయాలన్నీ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14వ అధ్యాయాల్లో మనకు తెలుపబడి ఉన్నాయి. తర్వాత క్రీస్తు శకము 50వ సంవత్సరమున
బర్నబా మరియు సౌలు వీళ్ళ ఇద్దరి మధ్యన విషాదకరమైనటువంటి ఎడబాటు అనేది వస్తూ ఉంటుంది. క్రైస్తవ చరిత్రలోనే చెప్పుకోదగ్గ గొప్ప పరిణామము, ఇద్దరు గొప్ప దైవ సేవకులు విడిపోవడము అనే విషాదకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఏ విధంగానంటే, ఈ బర్నబా ఓసారి పౌలుకు గుర్తు చేస్తాడు. మొదటి సువార్త ప్రయాణంలో మనం పోయి వచ్చి దాదాపు చాలా కాలమైనది. మనము ప్రభువాక్కును తెలియజేసినటువంటి ప్రాంతాలకు మరి ఒకసారి వెళ్ళి అక్కడ సహోదరులు విశ్వాసంలో ఏ విధంగా ఉన్నారు ఓసారి చూసి వద్దాము అని తెలియజేస్తాడు. అందుకు పౌలు కూడా అంగీకారం తెలుపుతాడు. కానీ బర్నబా ఏమని చెప్తాడంటే, మనతో పాటు మార్కును కూడా తీసుకుని వెళ్దాము అని అంటాడు. ఆ విషయం విన్నటువంటి పౌలు వెంటనే బర్నబాతో ఏమని చెప్తాడంటే, మార్కు మనతో రావడానికి లేదు, రాకూడదు. ఎందుకు అనంటే, మొదటి సువార్త ప్రయాణంలో మనతో పాటు వచ్చి పెర్గా నుండి జెరూసలేముకు వెనుతిరిగిపోయినాడు. కాబట్టి అతను మనతో రాకూడదు. ఎందుకంటే దైవ సేవకుడు అంటే క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ లేనివాడు దైవ సేవకు అర్హుడు కాదు అని చెప్పడం జరిగింది. కానీ బర్నబా ఏమంటాడంటే, పడిపోయిన వ్యక్తికి ఒకసారి అవకాశం ఇవ్వాలి అని అంటాడు. అందుకు సౌలు ఒప్పుకోడు. కానీ బర్నబా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, క్రమశిక్షణ కంటే కనికరము అనేది ఎంతో గొప్పది. కాబట్టి కనికరముతో ఆయనను తీసుకొని వెళ్ళాలి అని వాదిస్తాడు. ఈ విషయంపై వీరిద్దరి మధ్యన ఎంతో తర్జన భర్జన జరుగుతుంది. అయినా కానీ ఒకరికి ఒకరి భావాలకు పొంతన కుదరలేదు. ఆ విధంగా వారిద్దరూ విడిపోవడం జరిగినది. బర్నబా మార్కుని తీసుకొని ఓడనెక్కి సైప్రస్కు వెళుతాడు. అదేవిధంగా పౌలు వచ్చేసి సిలీసియాకు వెళ్ళి సువార్తను బోధిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే, పౌలును క్రీస్తు సంఘము నిరాకరించినప్పుడు ఈ బర్నబా అతనికి అండగా నిలుస్తాడు, ధైర్యం చెప్తాడు, ఆయనను బలపరుస్తాడు. అదేవిధంగా నేడు అదే పౌలుతోటి నిరాకరింపబడినటువంటి మార్కును కూడా అండగా నిలబడతాడు, అతన్ని కూడా బలపరుస్తాడు. సువార్త బోధకునిగా ఆయనను ఎంతో అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి పడిపోయిన వారిని ఉద్ధరించే గొప్ప మహామనిషి ఈ బర్నబా, మహోన్నతుడు ఈ బర్నబా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది ఏమంటే, బోధకులు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాడు పౌలు. కానీ పడిపోయిన వారిని చేరదీసి బాగు చేస్తాడు బర్నబా. కాబట్టి నేటి సంఘాలలో మనకు బర్నబాల అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈనాడు మనము గమనించినట్లయితే సంఘాలు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో సంఘాలు వెలసినాయి. ఓసారి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సంఘాల సంఖ్య వేల కొలది ఉంది. ఎన్నో రకాల సంఘాలు. ఆ సంఘాలు వారి యొక్క మనుగడ కొరకు ఈ సంఘంలో ఉన్న వాళ్ళని ఆ సంఘంలో, ఆ సంఘంలోకి ఈ సంఘంలోకి ఇట్లా రావడం జరుగుతుంది. విశ్వాసులు అనేది మా సంఘం గొప్పదన్నప్పుడు ఆ సంఘానికి వెళ్ళడం, మా సంఘం గొప్పదన్నప్పుడు ఈ సంఘంలోకి రావడం, ఈ విధంగా విశ్వాసులు రకరకాలుగా సంఘాలు మారడం వల్ల వాళ్ళు విశ్వాసంలో బలహీనపడుతూ ఉన్నారు. ఇది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఉదాహరణకు ఒక గ్యాంబ్లింగ్ అంటే పేకాట ఆటోళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశము డబ్బు సంపాదించడము. అంటే అక్కడ డబ్బు సంపాదించడం అంటే 10 మంది దగ్గర ఉన్న డబ్బు ఒకరి చేతి నుంచి ఒకరి చేతిలోకి పోతూ ఉంది. కానీ అక్కడున్న డబ్బు ₹1 అయితే పెరగడం లేదు. ఒక్కోసారి ఉన్న డబ్బు కూడా మెయింటెనెన్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఉన్న డబ్బు కూడా తరిగిపోతుంది, కానీ డబ్బు అనేది పెరగదు. అదేవిధంగా
ఈనాడు మన సంఘాలలో కూడా ఒక సంఘం నుంచి ఒక సంఘంలోకి విశ్వాసులు చెల్లాచెదరైపోతున్నారు, కానీ కొత్తగా విశ్వాసులు రావడం అనేది చాలా తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి క్లిష్ట సమయాలలో బర్నబా లాంటి వ్యక్తులు ఎంతో అవసరము. కాబట్టి బర్నబా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు, లేంటే బర్నబా లాంటి వ్యక్తిత్వాన్ని మనకు అనుగ్రహించమని మన ప్రభువును మనము వేడుకుందాము. ఇంతటి గొప్ప వ్యక్తి అయిన బర్నబాను క్రీస్తు శకము 61లో సైప్రస్లోనున్న సలాము అనే ప్రాంతంలో బర్నబాను రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనకు చరిత్రలో తెలుపుతూ ఉంటుంది. కాబట్టి బర్నబా లాంటి మనస్తత్వాన్ని మనకందరికి అనుగ్రహించమని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, కృపగల దేవ యేసు ప్రభువ, ఈరోజు మార్పు అనే అంశంతో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకే స్తుతి, స్తోత్ర, ఆరాధన, వందన, నమస్కారములు తండ్రి. బర్నబా వంటి మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించి మా సంఘములలో ఉన్న విశ్వాసులను విశ్వాసం నుంచి బలహీనపరచకుండా వారిని విశ్వాసాన్ని బలపరచి స్వార్థను ప్రకటించడానికి శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే వారము ఇదే సమయానికి ఇంకొకరి జీవిత చరిత్రతో మళ్ళీ మనము మార్పు అనే అంశంలో కలుసుకుందాం. వందనాలు.